యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి మనందరికి తెలిసిందే. చాలా గొప్పలు చెప్పి ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ప్రాజెక్ట్‌కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు 50% కోల్ ఇంపోర్ట్ చేసుకుంటామని, 50% కోల్ ఇండిజినస్‌గా వాడతామని చెప్పి మీరు గ్రామ సభ ద్వారా తీసుకున్న నిర్ణయంలో చెప్పటం వల్ల అది సబ్మిట్ చేసి తెచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్‌ని ఆ తర్వాత కాలక్రమంలో ఆ ఇంపోర్టెడ్ కోల్‌ని లేదు సంపూర్ణంగా ఇండిజినస్ కోలే వాడుతున్నాం, పూర్తిగా ఇండిజినస్ కోలే వాడుతున్నాం అని చెప్పంలోనే ఎవరో పెద్ద మనిషి పోయి కోర్టులో కేసేసి మీరు తీసుకున్నటువంటి జరిపిన సభ తీసుకున్న నిర్ణయం అన్ని తప్పుడు సమాచారం ఇచ్చి తీసుకున్నారు, దీన్ని క్యాన్సిల్ ఇవ్వాల్సి ఇస్తే వాళ్ళే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే వెంటనే స్పందించి మళ్ళీ గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి పంపించామని పర్మిషన్ తీసుకుని ఉంటే వేరే రకంగా ఉండేది. ఇక దాన్ని పూర్తి గాలికి వదిలేశారు. గాలికి వదిలేస్తే ఆ తర్వాత అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవు కాబట్టి కన్స్ట్రక్షన్ బాయిలర్స్ అన్ని ఆగిపోయింది. సమయం గడిచిపోతా ఉంది, భారం పెరుగుతా ఉంది, దానిపైన ఖర్చు కూడా పెరుగుతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే విషయాన్ని తెలుసుకొని రివ్యూ చేసిన తర్వాత ఆ పబ్లిక్ హియరింగ్ చేపించి సమాచారాన్ని పంపించి సస్పెండ్ చేసినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెప్పించేసి వెంటనే ప్రొడక్షన్ కోసం కావాల్సిన చర్యలు తీసుకోబట్టి నెలవారీ వారాల వారి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం రేపొద్దున 7వ తారీఖు నాడు యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి ఒక యూనిట్ ని 800 మెగావాట్స్ యూనిట్ ని మనం పవర్ గ్రిడ్ కి అనుసంధానం చేసుకోబోతా ఉన్నాం.